ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చుట్టుముట్టే కట్టుకథలు, జవాబు లేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టి చూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. అప్పుడెప్పుడో 4 ఏళ్ల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్ మొదలైంది. ముక్కుతూ మూలుగుతూ ఎట్టకేలకు ఆ షూటింగ్ పూర్తయింది. ఏమైతేనే అది రిలీజ్కు రెడీ అయింది. అయితే ఎవరో ఓ నలుగురు ఆ సినిమాను అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారట. వెంటనే అప్రమత్తమైన మన డీసీఎం గారు ఏకంగా విచారణకు ఆదేశించారు. దీన్ని సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్కు తన సినిమాలపై ఉన్న ప్రేమ సనాతన ధర్మంపై మాత్రం లేదు. అటు పవిత్ర పుణ్యక్షేత్రాల్లో పాపాలు జరుగుతుంటే విచారణలకు ఆదేశించరు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నా విచారణలకు ఆదేశించరు. చిన్నపిల్లలు అత్యాచారాలకు గురవుతున్న విచారణలకు ఆదేశించరు. కానీ తన సినిమా రిలీజ్కు ఇబ్బంది కలుగుతోందని తెలిస్తే మాత్రం ఆగమేఘాల మీద విచారణలు జరిపించేస్తారు. ఇంతకీ తన సినిమాలపై ఉన్న ప్రేమ సనాతన ధర్మంపై లేదా? సనాతని క్యారెక్టర్కు ఎప్పుడో గుడ్ బై చెప్పేశారా? వీరమల్లు సినిమాను అడ్డుకుంటున్న ఆ నలుగురు ఎవరు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, సినిమా వాళ్ళు సినిమాలు చేయాలి, రాజకీయ నేతలు రాజకీయాలు చేయాలి. సినిమా వాళ్ళు రాజకీయం చేయకూడదా? ఎందుకు చేయకూడదు? భేషుగ్గా చేయొచ్చు. మరి రాజకీయ నేతలు సినిమాలు చేయకూడదా? ఎందుకు చేయకూడదు? అది కూడా భేషుగ్గా చేసుకోవచ్చు. కానీ సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడటం, రాజకీయ వేదికలపై సినిమాల పేరుతో రాజకీయం చేయటం కరెక్ట్ కాదు. అలా చేస్తే నష్టపోయేది సినిమానే, ఫైనల్గా ఎఫెక్ట్ పడేది ఇండస్ట్రీ పైనే. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే రీసెంట్గా సినిమా వేదికపై తన పైత్యం ప్రదర్శించాడు సినీ డైరెక్టర్ విజయ్ కనకమేడల. ఇంతకీ ఆయనేమన్నాడు? బాయ్కాట్ భైరవం ఎందుకు ట్రెండ్ అవుతోంది? మెగా ఫ్యామిలీకి ఎందుకు సారీ చెబుతున్నాడు? భైరవం సినిమా లైలా 2 కాబోతోందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెడ్ బుక్ పగ నీడలా వెంటాడుతోంది. ఒక కేసు తరువాత ఇంకో కేసు, ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు పెడుతూనే ఉన్నారు. ఆయన పదే పదే అనారోగ్యానికి గురవుతున్న కక్ష సాధింపు చర్యలు అదే పనిగా కొనసాగిస్తున్నారు. ఓసారి టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అంటారు, మరోసారి కిడ్నాప్ కేసు అంటారు, ఇంకోసారి నకిలీ ఇళ్ల పట్టాల కేసు అంటారు. అదీ కాకుంటే గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలంటూ సరికొత్త అక్రమ కేసును తెరపైకి తీసుకొస్తారు. ఇంతకీ వంశీని ఏం చేయాలనుకుంటున్నారు? జైల్లో ఉన్న వంశీపై కుట్ర జరుగుతోందా? పదే పదే ఆయన అనారోగ్యానికి అదే కారణమా? తేల్చేద్దాం గన్ షాట్గా. గత ప్రభుత్వంలో సినిమా టికెట్ ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా జగన్ ఒక పారదర్శక విధానం అమల్లోకి తెస్తామని ప్రకటిస్తే తన సినిమాలను దెబ్బతీయటానికే కుట్రలు చేస్తున్నారంటూ నానా యాగి చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అతనే అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు కూడా తన హరిహర వీరమల్లు సినిమాకు అన్యాయం జరిగిపోతోందంటూ విచారణలకు ఆదేశించి నానా హంగామా చేసేస్తున్నారు. ఇదంతా ఇండస్ట్రీపై ప్రేమ కానే కాదు, తన సినిమాపై ఉన్న ప్రేమ, ఆ సినిమా బిజినెస్ పై ఉన్న లవ్. అసలు హరిహర వీరమల్లు సినిమాను ఎవరు అడ్డుకుంటున్నారన్నది కాసేపు పక్కన పెడితే డీసీఎం పవన్ కళ్యాణ్కు తన సొంత సినిమాపై ఉన్న ప్రేమ పాలనపై లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబు లేని కొవ్వు లడ్డూలకు పూస్తే సనాతని వేషంలో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత నిజంగా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఘోరమైన పాపాలు జరుగుతున్నా ఎందుకు విచారం వ్యక్తం చేయరు? విచారణలకు ఆదేశించరు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి లోకం తెలియని పసిపిల్లలు అత్యాచారాలకు గురవుతున్నా తనకేమీ సంబంధం లేదన్నట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికుంది? ఈ సినిమా స్టార్ సనాతని క్యారెక్టర్కు ప్యాకప్ చెప్పేసినట్టేనా? ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన నిజాయితీపరుడైపోడు, ఆగ్రహంతో ఊగిపోయినంత మాత్రాన సిన్సియర్ పొలిటీషియన్ అయిపోడు, ఎర్ర కండువా వేసుకుంటే కామ్రేడ్ అయిపోడు, కాషాయం ధరించినంత మాత్రాన సనాతన ధర్మ పరిరక్షకుడు అస్సలే అయిపోడు. సింపుల్గా చెప్పాలంటే రంగు వెనుక అసలు రంగు తెలియడానికి కొంత సమయం పడుతుంది. పవన్ విషయంలో అదే రుజువైంది. నాడు ప్రతిపక్షంలో ఉండగా ప్రతి అంశంపైన పవన్ చేసిన రాద్ధాంతం, మైకు పట్టుకుని ఊగిపోయే సిద్ధాంతం
అందరం చూశాం. రేపు అధికారంలోకి వస్తే ప్రతి అంశంపైన ఇంతే సీరియస్గా స్పందిస్తాడని చాలామంది ఊహించారు. ఇప్పుడు వారంతా వేడివేడి టీ గ్లాస్లో వేలు పెట్టి ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారు. ఇదా ఇతని అసలు రంగు అని ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై, పవిత్ర పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న పాపాలపై ఏనాడైనా పవన్ సీరియస్గా స్పందించడం మీరు చూశారా? డిప్యూటీ సీఎం హోదాలో విచారణలకు ఆదేశించడం మీరు చూశారా? ముక్కు పచ్చలారని పసిపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే మైకు పట్టుకుని ఊగిపోవడం మీరు చూశారా? ప్రభుత్వ నిర్లక్ష్యంతో భక్తులు అన్యాయంగా చనిపోతుంటే ప్రాయశ్చిత్త దీక్షలు చేయటం మీరు చూశారా? నిజం చెప్పాలంటే ఆ పాత్రను పవన్ ఎప్పుడో పక్కన పెట్టేశారు. ఇప్పుడు కొత్త పాత్ర పోషిస్తున్నారు. నేషనల్ వైడ్గా ఫేమ్ వస్తుందని అనుకుంటే మత రాజకీయాలు చేస్తారు. తన సినిమాలకు ఏదైనా ఇబ్బంది అనుకుంటే తన పవర్ ఉపయోగించి విచారణలకు ఆదేశిస్తారు. అంతే, అంతకు మించి ఏమీ చేయరు. పవన్ కళ్యాణ్కు తన సినిమాలపై ఉన్న ప్రేమ, సనాతన ధర్మం పైన, పాలన పైన కనిపించని సందర్భంలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వీరమల్లును అడ్డుకున్నదెవరు? దానికి విచారణలు ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 2, సినిమాలపై ఉన్న ప్రేమ సనాతన ధర్మంపై లేదా? క్వశ్చన్ నెంబర్ 3, పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న పాపాలు పవన్కు కనబడవా? క్వశ్చన్ నెంబర్ 4, సనాతని క్యారెక్టర్కు ఎప్పుడో మంగళం పాడేశారా? వీరమల్లు అసలు రూపం బయటపడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అప్పుడెప్పుడో 4 ఏళ్ల క్రితం షూటింగ్ మొదలైన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్కు రెడీ అయింది. అయితే చాలా రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ యుద్ధం నడుస్తూనే ఉంది. తమకు పర్సంటేజ్ సిస్టంలో సినిమాలు విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుంటే అలా చేస్తే తమకు నష్టం వస్తుందంటున్నారు నిర్మాతలు. ప్రస్తుతం నడుస్తున్న అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపే పరిస్థితుల్లో తాము లేమని థియేటర్ యాజమాన్యాలు తేల్చేశాయి. ఈ క్రమంలోనే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య ఆదాయ పంపిణీ వివాదం ఉందంటూ జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే జరిగితే జూన్లో విడుదలకు సిద్ధమైన థగ్ లైఫ్, కుబేర లాంటి పెద్ద సినిమాలకు ఇబ్బందే. అయితే ఇదంతా తన సినిమాను అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్ర అన్నట్లుగా పవన్ రియాక్ట్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, దీనిపై ఏకంగా విచారణకు ఆదేశించారు సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్. చివరికి వారిని బెదిరించి బంద్ విరమిస్తున్నట్లు వారి చేతనే ప్రకటింపజేశారు. చాలా వేగంగా రిజల్ట్ రాబట్టారు. మీరే చూడండి. థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఈ రకమైన వాతావరణం వచ్చింది? అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితో చర్చించి ఆ నిర్ణయానికి రావాలి. కానీ ఎకాయికీని థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. కనుక ఈ విచారణ చేపట్టడం అనేటువంటిది కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. తన సినిమా వరకు వస్తే పవన్ కళ్యాణ్ ఎంత త్వరగా స్పందిస్తారు, ఎలా తన పవర్స్ను వాడుతారు, తనకు కావలసిన రిజల్ట్ రాబడతారో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ సినిమా సంగతి కాసేపు పక్కన పెట్టేద్దాం. తన సినిమాలు సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయించుకోవడానికి, తన సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి, ఓపెనింగ్స్ రాబట్టుకోవడానికి, తన అనుకూల వర్గాలకు లాభం చేకూర్చడానికి కాదు కదా పవన్ను గెలిపించింది, డీసీఎం సీట్లో కూర్చోబెట్టింది. సినిమాల్లో ఉన్నంత వేగం డీసీఎం బాధ్యతల్లోనూ ఉండాలి కదా, కానీ ఉండదు. చంద్రబాబు హయాంలో హిందూ ధర్మంపై పదే పదే దాడులు జరగడం కొత్తేమీ కాదు. 2014-19 మధ్య ఎన్ని ఆలయాలు నేలమట్టం చేశారు? గోదావరి పుష్కరాల సమయంలో పబ్లిసిటీ పిచ్చితో ఎంతమంది భక్తులను బలి తీసుకున్నారో అందరికీ ఇంకా గుర్తుంది. ఇప్పుడు మరోసారి ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే జరుగుతోంది. చంద్రబాబు రుణం తీర్చుకోవడానికి హిందూ ధర్మ పరిరక్షకుడిలా అవతారమెత్తిన పవన్ కళ్యాణ్ లడ్డూలకు లేని కొవ్వును పూస్తే ప్రాయశ్చిత్త దీక్షల పేరుతో దుర్గగుడి మెట్లు కడిగి ఆ సన్నివేశాన్ని సూపర్ హిట్ చేశారు కదా. దాన్ని మనమంతా చూశాం కదా. మరి శ్రీవారి లడ్డుల్లో జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు ఆరోపణలు చేసి 8 నెలలయ్యాయి. సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది. ఇప్పటికే 8 నెలలు అయ్యాయి కదా. ఆ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందని పవన్ ఏనాడైనా ఎంక్వైరీ చేశారా అని నేను ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీపై ఈయన ఎంక్వైరీ చేయలేదని నా ఎంక్వైరీలో తేలింది. దట్ ఈజ్ కలియుగ సనాతని.
తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట కారణంగా 6 భక్తులు అన్యాయంగా చనిపోతే ఒక్కసారి చెప్పించి వెళ్ళిపోయారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా సింహాచలంలో గోడకూలి 7 భక్తులు అన్యాయంగా చనిపోతే నో సనాతని. తిరుమలలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంటే నో సనాతని. సాక్షాత్తు పోలీసులే తప్పతాగి అలిపిరిని దాటుకుని తిరుమల వరకు పోలీసు వాహనంలో బీభత్సం సృష్టిస్తే నో సనాతని. భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించి తిరుమలలో డ్రోన్లు ఎగరేస్తే నో సనాతని. సొంత శాఖ అధికారులే పాప వినాశనంలో టూరిజం పేరుతో బోటు షికార్లు చేస్తే నో సనాతని. సొంత శాఖ అధికారులే పవిత్ర కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తే నో సనాతని. తిరుపతి గోశాలలో 100కు పైగా గోమాతలు అన్యాయంగా చనిపోతే నో సనాతని. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లను తగలబెట్టేస్తే నో సనాతని. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో జరిగిన పాపాలు అన్నీ ఇన్ని కావు. కానీ ఎక్కడా ప్రాయశ్చిత్తం కనిపించదు. పోనీ ఆ సనాతని క్యారెక్టర్ను పూర్తిగా పరిత్యజించారే అనుకుందాం. ప్రతిపక్షంలో ఉండగా ఏం చెప్పారు? ఆడపిల్లలపై చేయి పడితే తాట తీస్తా అన్నారా లేదా? 9 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి ముచ్చుమర్రి కాలువలో పడేశారు. నేటికి మృతదేహం దొరకలేదు. దానిపై ఏ రోజైనా మాట్లాడారా? ఎన్నికల ముందు గొంతు చించుకుని అరిచిన సుగాలి ప్రీతి కేసు ఎక్కడి వరకు వచ్చిందని ఎప్పుడైనా ఆరా తీశారా? 30,000 మంది అమ్మాయిలను వాలంటీర్లు కిడ్నాప్ చేశారని ఆరోపించారే, దానిపై విచారణకు ఆదేశించారా? అంతెందుకు, నిన్నటికి నిన్న కడప జిల్లాలో 4 ఏళ్ల చిన్నారిని అఘాయిత్యం చేసి చంపేస్తే కనీసం ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారా? ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మోసగాళ్లు అనేక వేషాలు వేస్తారు. అది వాళ్ళ తప్పు కాదు. వేషం చూసి మోసపోవడం మన తప్పు. ఒక్కటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ సనాతని పాత్రపై, డిప్యూటీ సీఎం బాధ్యతలపై ఇంకా ఏవైనా మీలో ఆశలు మిగిలి ఉంటే మీరు తెలుసుకోవలసిన సత్యం ఒకే ఒక్కటి: సనాతని పాత్ర ఎప్పుడో పరిసమాప్తమైంది. డీసీఎం పాత్ర స్వప్రయోజనాలకే పరిమితమైంది. ఇది మాత్రం గన్ షాట్. సినిమా వేదికలను రాజకీయాలకు వాడుకోవడం, రాజకీయ వేదికలపై సినిమాల పేరుతో రాజకీయం చేయటం ఎప్పుడు మొదలైందో చెప్పటం కష్టం. కానీ ఆ మధ్యకాలంలో రిపబ్లిక్ సినిమాను ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ను ఫాలో అవుతూ కొందరు నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. సినిమా వేదికలు ఎక్కడం, అక్కడ సంబంధం లేని రాజకీయాల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం ఒక అలవాటుగా మార్చుకున్నారు. 30 years గారి పైత్యం దెబ్బకు లైలా సినిమా ఏ విధంగా అస్సామైందో చూశాం. ఇప్పుడు విజయ్ కనకమేడల అనే డైరెక్టర్ దెబ్బకు భైరవం కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అసలు బాయ్కాట్ భైరవం ట్రెండింగ్లోకి తెచ్చింది ఎవరు? మెగా ఫ్యాన్స్ కూడా ఈ హ్యాష్ట్యాగ్ ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు? విజయ్ కనకమేడల నోటి దురద మొత్తం సినిమాకే ఎసరు పెట్టిందా? భైరవం సినిమా లైలా 2 కాబోతోందా? సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఇంగితం ఉన్నోడు ఎవరికైనా ఈ విషయం బాగా అర్థమవుతుంది. కానీ కొందరు సినిమా వాళ్ళు, మళ్ళీ చెబుతున్నా, కొందరు సినిమా వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. సినిమా వేదికలపై మైకు చేతికొచ్చేసరికి కండువా లేని కార్యకర్తల్లా మారిపోతున్నారు. సినిమాలను, రాజకీయాలను మిక్స్ చేయొద్దని నీతులు చెప్పేది వాళ్లే, స్టేజ్పై మైకు అందుకోగానే పొలిటికల్ కామెంట్స్ చేసేది వాళ్లే, తమ సినిమాలను తామే చేజేతులా చంపేసుకుంటున్నది వాళ్లే. రెమ్యునరేషన్ తీసుకున్నాం, సినిమా ఎలా పోతే మనకేంటి, మన నోటి దురద తీర్చుకోవాల్సిందే అన్నట్లుగా ప్రవర్తించే 30 years ఇండస్ట్రీ పృథ్వీ లాంటి వాళ్ల సంగతి కాసేపు పక్కన పెడితే, ఒక కథను రాసుకుని నిర్మాతను ఒప్పించి హీరో, నటీనటులకు నమ్మకం కలిగించి 100 మంది టెక్నీషియన్ల కష్టంతో కలల ప్రాజెక్టుకు ఒక రూపం తెచ్చే డైరెక్టర్లు కూడా అదే పైత్యపు పంధాను అనుసరించడమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజయ్ కనకమేడల ఇండస్ట్రీలో పెద్దగా ఈ పేరు తెలియకపోవచ్చు. 2 సినిమాలు తీశాడు. ఇప్పుడు 3 హీరోలతో భైరవం అనే సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా ఫంక్షన్లో ఓ పొలిటికల్ కామెంట్ చేశాడు. ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారట. సరిగ్గా ఏడాది కిందట మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారంటూ కామెంట్ చేశాడు. ఇది ఎవరిని మెప్పించడానికి అన్నాడో, ఎవరిని నొప్పించడానికి అన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతే, ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వెంటనే బాయ్కాట్ భైరవం అన్న హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. నిజానికి ఈ సినిమా ఫంక్షన్ మొత్తం ఎల్లో జనాల మధ్యనే జరిగింది. కానీ ఎవ్వరూ రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. ఈ విజయ్ మాత్రం హద్దు దాటాడు. తన సినిమాను తానే చంపుకున్నంత పనిచేశాడు. ఈ భైరవం సినిమాలో ఓ హీరో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఎడాపెడా సినిమాలు చేసేస్తుంటాడు. ప్రతిపక్షంలో ఉంటే అస్సలు అడ్రస్ ఉండడు. బహుశా అతన్ని మెప్పించడానికే విజయ్ కనకమేడల అనే ఈ డైరెక్టర్ ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు.
పొలిటికల్ కామెంట్స్తో కొందరు సినిమా వాళ్ళు తమ పైత్యం ప్రదర్శిస్తున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాయ్కాట్ దెబ్బకు భైరవం సినిమా అస్సామేనా? క్వశ్చన్ నెంబర్ 2, మెగా ఫ్యాన్స్ కూడా ఇదే రాగం ఎందుకు అందుకున్నారు? క్వశ్చన్ నెంబర్ 3, లైలా డిజాస్టర్ తర్వాత వీళ్లకు బుద్ధి రాలేదా? క్వశ్చన్ నెంబర్ 4, నోటి దురదతో చేజేతుల సినిమాను ఎందుకు చంపేస్తున్నారు? బాయ్కాట్ భైరవం హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. లైలా సినిమా ఫంక్షన్లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ ఆ సినిమాపై ఎంత ప్రభావం చూపాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. బాయ్కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వస్తే దెబ్బకు దిగొచ్చిన హీరో క్షమాపణలు చెప్పి ఏడ్చినంత పనిచేశాడు. ఆ తరువాత బలుపు ట్వీట్లతో ఓవర్ యాక్షన్ కూడా చేశాడు. అది వేరే సంగతి. నిర్మాత ఒత్తిడితో ఆ పృథ్వీ కూడా కొంచెం వెటకారంగానే సారీ చెప్పాడనుకోండి. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. డిజాస్టర్లలో ఆస్కార్ అవార్డు ఏదైనా ఉంటే అది లైలా సినిమాకే ఇవ్వాలన్నట్లుగా అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా కొందరు సినిమా వాళ్లకు బుద్ధి రాలేదు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంట్రవర్సీ కామెంట్స్. నిజానికి ఈ డైరెక్టర్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ కాంట్రవర్సీ తర్వాత అందరికీ తెలిసింది. సినిమా అంటే ఒక నిర్మాతతోనూ, ఒక హీరోతోనూ, ఒక హీరోయిన్తోనూ, ఒక డైరెక్టర్తోనూ, ఒక కమెడియన్తోనూ పూర్తి కాదు. ఎందరో సహ నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులతో సహా 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వందలాది మంది శ్రమ ఉంటుంది. దీని వెనుక వందలాది మంది సినీ కార్మికుల కష్టం దాగి ఉంటుంది. లైట్ మ్యాన్ నుంచి మేకప్ మ్యాన్ వరకు అంతా కష్టపడితేనే ఒక సినిమా పూర్తవుతుంది. అలాంటి సినిమాను పృథ్వీ లాంటి కమెడియన్లు, విజయ్ కనకమేడల లాంటి డైరెక్టర్లు చేజేతులా చంపేస్తున్నారు. ఇక ఇదే సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు మెగా ఫ్యాన్స్ కూడా బాయ్కాట్ భైరవం రాగం అందుకున్నారు. అప్పుడెప్పుడో అంటే 2011లో చిరంజీవిని విమర్శిస్తూ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవ్వడం మొదలైంది. దీంతో ఆ మెగా ఫ్యాన్స్ కూడా బాయ్కాట్ రాగం అందుకున్నారు. దెబ్బకు తన అకౌంట్ 14 ఏళ్ల క్రితం హ్యాక్ అయిందంటూ ఈ డైరెక్టర్ కనకమేడల కథలు చెబుతూ ఓ వివరణ ఇచ్చాడు. బాబు కనకమేడల, ఒక్క విషయం బలంగా గుర్తుపెట్టుకో. సినిమాకు కులం లేదు, సినిమాకు మతం లేదు, సినిమాకు ప్రాంతం లేదు, సినిమాకు భాష కూడా లేదు. బాగుంటే ఏ సినిమా అయినా చూసేస్తారు. సినిమా అన్నది యూనివర్సల్. నీ కులపోళ్లను మాత్రమే పోగేసి సినిమా తీయలేవు. నీ కులపోళ్లు మాత్రమే సినిమా చూడాలి అంటే జీవితంలో నువ్వు డైరెక్టర్గా సక్సెస్ కాలేవు. నీ సినిమా కోసం పనిచేసిన 24 క్రాఫ్ట్స్లో అనేక కులాలకు చెందిన వాళ్ళు ఉంటారని మర్చిపోకు. నీకు అంతగా ఆ కులం పిచ్చి ఉంటే మెడలో నీ జాతి బిల్ల వేసుకుని ఊరి మీద ఊరేగు. అంతేకాని సినిమా వేదికలపై కులపైత్యం ప్రదర్శించకు. ఎవరిని మెప్పించడానికి ఇంకెవరినో నొప్పించావనుకో చివరికి నష్టపోయేది నువ్వు, నిన్ను నమ్ముకుని కోట్లు కుమ్మరించిన నిర్మాత, ఫైనల్గా దెబ్బపడేది వందలాది సినీ కార్మికుల జీవితాలపైన, టోటల్గా సినీ ఇండస్ట్రీ పైన. ఇండస్ట్రీలో అందరూ ఈ కనకమేడల లాంటి డైరెక్టర్లు ఉంటారని చెప్పలేం. ఇలాంటి కులపిచ్చి వాళ్లతో ఇండస్ట్రీ నిండిపోతే ఒక ఆర్ నారాయణమూర్తి, ఒక మాదాల రంగారావు లాంటి నటులను చూడగలమా? నిజానికి పృథ్వీ, విజయ్ కనకమేడల లాంటి వాళ్ళు కొందరే ఉంటారు. వీళ్ళు ఇండస్ట్రీకి పట్టిన పీడ చీడ. ఇంత చెప్పిన తరువాత కూడా ఇలాంటి బాయ్కాట్ ప్రచారాలతో సినిమాకొచ్చే నష్టమేంటి? కథలో దమ్ముంటే సినిమాను ఎవ్వరూ ఆపలేరు. ఈ తరహా ఫిలాసఫీలు ప్రాక్టికల్గా వర్కౌట్ కావమ్మా. కథలో దమ్ము ధర్మాలు కాసులు కురిపించవమ్మా. బాబు కనకమేడల, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అవసరం అనుకుంటే రాసి పెట్టుకో. అనాల్సిన మాటలన్నీ అనేసాక సినిమాను సినిమాగా చూడాలి, సినిమాల్లో రాజకీయాలు చొప్పించొద్దు లాంటి సినిమా డైలాగులు కొట్టద్దు. గిల్లాక గిల్లించుకోవాల్సిందే, మాట అన్నాక మాట పడాల్సిందే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మే 30న రిలీజ్ అయ్యేది భైరవం సినిమానా, లైలా 2నా? ఏదైతేనేం అంత అస్సామే కదా. ఆ రోజు అస్సామీలో మాట్లాడుకుందాం. ఇది మాత్రం గన్ షాట్. ముందుగా మీకు 2 ఫోటోలు చూపిస్తా చూడండి. ఆ 2 ఒకే వ్యక్తికి సంబంధించిన ఫోటోలు. జైలుకు వెళ్లకముందు వల్లభనేని వంశీ, జైలుకు వెళ్ళిన దాదాపు 100 రోజుల్లో వల్లభనేని వంశీ. పోలిక ఏమైనా ఉందా? 3 నెలల్లోనే ఇలా ఎందుకు అయిపోయారు? కనీసం నడవలేని స్థితిలోకి ఎందుకు చేరుకున్నారు? వల్లభనేని వంశీకి జైలులో ప్రాణహాని ఉందా? 3 నెలల క్రితం వంశీ భార్య పంకజశ్రీ ఇదే అనుమానం వ్యక్తం చేశారు. 100 రోజులవుతున్నా ఆయన జైలులోనే ఉన్నారు. ఒక్కో కేసులో బెయిల్ వస్తున్నా బయటకు రాకుండా కొత్త కేసులు పెడుతూనే ఉన్నారు. ఆయన పదే అనారోగ్యానికి గురవుతున్నా వైద్యులు మాత్రం ఆయనకు అంతా బాగానే ఉందని సర్టిఫై చేయడం చూస్తుంటే
అనుమానాలు మరింత బలపడుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలే అంటున్నారు. ఇది పైశాచిక ఆనందం కాక మరేంటని నిలదీస్తున్నారు. అసలు వంశీకి జైలు నుంచి విముక్తి ఎప్పుడు? ఈ అక్రమ కేసుల పరంపరకు ముగింపు లేదా? ఫిబ్రవరిలో అరెస్ట్ అయినప్పుడు వంశీ ఎలా ఉన్నారు? ఇప్పుడెందుకు ఇలా అయ్యారు? అసలు జైలులో ఏం జరుగుతోంది? పగలు రాత్రి అన్న తేడా లేకుండా పగలు పెంచుకోవడం తప్ప పాలన మీ కంటికి కనిపించిందా? రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రత్యర్థులపై వందలు వేలు సంఖ్యలో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇక హత్యలు అత్యాచారాలు జరుగుతున్నా పట్టింపు లేదు. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 390 హత్యలు జరిగాయి. 766 మంది వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యాయత్నాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై 2466 అక్రమ కేసులు బనాయించారు. 500 మంది ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారు. ఇదంతా చూసిన తరువాత అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఇలా రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసుల పాలై జైలు జీవితం గడుపుతున్న నేతల్లో వల్లభనేని వంశీ ఒకరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు బనాయిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు 6 కేసుల్లో బెయిల్ వచ్చింది. అయినా జైలు నుంచి బయటకు రానివ్వడం లేదు. ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వంశీకి పోలీసుల కస్టడీలో ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించడంతో 24 గంటల్లో 2 సార్లు ఆసుపత్రికి తరలించారు. అంతా బాగుందంటూ డాక్టర్లతో పోలీసులు తప్పుడు రిపోర్టులు ఇప్పిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. వల్లభనేని వంశీపై రెడ్ బుక్ కక్ష సాధింపు కొనసాగుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వంశీని ఏం చేయాలనుకుంటున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, జైల్లో ఉన్న వంశీపై కుట్ర జరుగుతోందా? క్వశ్చన్ నెంబర్ 3, పదే పదే ఆయన అనారోగ్యానికి అదే కారణమా? క్వశ్చన్ నెంబర్ 4, రెడ్ బుక్ కక్ష సాధింపు హద్దులు దాటిపోయిందా? రాష్ట్రంలో రెడ్ బుక్ కక్ష సాధింపులు కొనసాగుతున్న సమయంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఈ ప్రభుత్వంలో ఉప్మా వండినంత ఈజీగా తప్పుడు కేసులు పెట్టేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి మనిషిని జీవోత్సవంగా మార్చేయడం, అది చూసి పైశాచిక ఆనందం పొందడం, ఈ పద్ధతి కరెక్టేనా? అస్వస్థతకు గురై ఆసుపత్రికి తీసుకెళ్లినా అంతా బాగానే ఉందని రాసి పంపించడం సమంజసమేనా? ఇవి మాజీ మంత్రి పేర్ని నాని సంధిస్తున్నటువంటి ప్రశ్నలు. ఇంకా కక్ష తీరకపోతే ఏడాది జైల్లో వేసుకోండి, అంతేకాని మనిషిని చంపేంతలా ఈ పైశాచిక చర్యలు దేనికంటూ ఆయన ప్రశ్నించారు. ఈ కేసులన్నీ కక్ష సాధింపులో భాగమేనన్నది చూస్తున్న ఎవరికైనా అర్థమైపోతుంది. ఫిబ్రవరిలో వంశీని అరెస్టు చేసినప్పుడు ఆయన ఎలా ఉన్నారు? 90 రోజుల తరువాత ఆయన ఎలా ఉన్నారో చూస్తే కక్ష సాధింపు ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతుంది. ఒక్కో కేసులో బెయిల్ రాగానే అప్పటికప్పుడు ఎవరో ఒకరితో ఫిర్యాదు చేయించి సరికొత్త కేసులు తెరపైకి తేవడం చూస్తుంటే రెడ్ బుక్ రాక్షసత్వం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అక్రమ కేసులు పెట్టి జైల్లోకి నెట్టేస్తే కొందరు మానసికంగా కృంగిపోతారు. అనారోగ్య సమస్యలు ఉంటే మరింతగా ఇబ్బంది పడతారు. కానీ వంశీ పరిస్థితి అంతకు మించి ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్నా సరైన వైద్యం అందడం లేదన్న అనుమానం కలుగుతోంది. అందుకే జైల్లో ఇంకేదో కుట్రకు స్కెచ్ గీశారన్న సందేహాలు వైఎస్ఆర్సీపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదే అనుమానం ఆయన శ్రీమతి పంకజశ్రీ కూడా వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో ఆమె ములాఖత్తులో వంశీని కలిసిన తరువాత ఆయనకు జైలులో ప్రాణహాని ఉందని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెన్నునొప్పితో బాధపడుతున్నా సరైన చికిత్స ఇవ్వడం లేదని, బ్యారక్ చుట్టూ 60 సీసీ కెమెరాలు పెట్టి ఆయన్ను మానసికంగా కృంగదీస్తున్నారని ఆమె ఆరోపించారు. వల్లభనేని వంశీ, లోకేష్ మధ్య వ్యక్తిగత గొడవలు ఉండొచ్చు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇప్పుడు వంశీపై అక్రమ కేసులు పెట్టొచ్చు. కానీ ప్రజలు అధికారం ఇచ్చింది వ్యవస్థలను వాడుకుని తప్పుడు కేసులు పెట్టి శిక్షించమని కాదు కదా. సొంత వ్యవహారాలు ఉంటే ఇద్దరు వ్యక్తిగతంగా తేల్చుకోవాలి. అంతేకాని ఇలా ప్రతి వ్యవస్థను దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదన్నది రాష్ట్ర ప్రజల ఖచ్చితమైన అభిప్రాయం. వంశీ తప్పు చేశారా లేదా అని నువ్వు నేను డిసైడ్ చేయలేం. న్యాయస్థానాలు తెలుస్తాయి. కానీ ఈ పరిణామాలు చూస్తున్న వారికి ఒక వ్యక్తిపై వ్యవస్థలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయన్న విషయం అర్థమవుతోంది. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలు అసలు వంశీ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ డ్రామా, నకిలీ ఇళ్ల పట్టాల కేసులన్నీ కుట్రపూరితమే అన్నది అందరికీ తెలిసిన విషయమే. తమ పవర్స్ అన్ని ఉపయోగించి వీలైనన్ని రోజులు వంశీని జైలుకే పరిమితం చేయాలన్నది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న వారి టార్గెట్ కావచ్చు. ఈ సందర్భంలో ఆయన పదే పదే అనారోగ్యానికి గురవుతుంటే, అది చూసి వారి కుటుంబ సభ్యులు మానసిక క్షోభ అనుభవిస్తుంటే, ఇదంతా చూసి పైశాచిక ఆనందం పొందడమే వారి లక్ష్యం కావచ్చు.
అంతకు మించి ఏదైనా చేయాలి అనుకుంటే జైలు కేంద్రంగా కుట్రలకు తెరలేపి ఉండొచ్చు. కానీ ప్రతిదానికి ఒక హద్దంటూ ఉంటుంది. వంశీ విషయంలో ఆ లిమిట్స్ ఎప్పుడో క్రాస్ చేసేశారు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే అధికారం శాశ్వతం కాదు. మహా అయితే ఇంకో 4 ఏళ్ళు. ఆ తరువాత అధికారం చేతులు మారచ్చు, ఆట కూడా మారచ్చు. అప్పుడు అంతకంతా తిరిగిచ్చేయాలి, లేకపోతే లావైపోతారు. అర్థం కాలేదా? కర్మ సిద్ధాంతం గురించి చెబుతాను వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఒకరు సక్రమంగా ఆలోచిస్తూ వారి పనులను నిష్కామంగా చేస్తే వారి జీవితం సక్రమంగా సుఖంగా ఉంటుందని కర్మ సిద్ధాంతం చెబుతుంది. చెడు ఆలోచనల వల్ల, స్వార్థ కుతంత్రాలతో చేసే పనుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని కూడా ఆ కర్మ సిద్ధాంతమే హెచ్చరిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది. ఇది మాత్రం గన్ షాట్.